పట్టిన భగీరథి, దేశంలోనే రెండో నీటి సంరక్షణ పంచాయతీగా మురుగమ్మి నేడు రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకోనున్న సర్పంచ్ సుబ్రత్నమ్మ, మాజీ సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే సాకారమైందని సర్పంచ్ అంటే నిత్యం కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం అరకొరగా అందే భూగర్భ జలాలు ఫ్లోరైడ్తో నిండిపోయి తాగేందుకు పరికరాని దుస్థితి గుక్కే నీటి కోసం మైళ్ళ దూరం వెళ్లాల్సిందే. అలాంటి దుర్భర పరిస్థితి ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం మురుగమ్మి గ్రామం వైఎస్ జగన్ ప్రభుత్వం సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులతో వర్షపు నీటిని ఒడిసిపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలో రెండవ ఉత్తమ నీటి సంరక్షణ పంచాయతీకి ఎంపికైంది. సర్పంచ్ సుబ్రత్నం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 21-24 మధ్య మురుగమ్మి పంచాయతీ సర్పంచ్ సుబ్రతమ్మ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన సహకారంతో గ్రామంలో 47కు పైగా వాటర్ షెడ్ పథకాలకు చేపట్టారు. పంచాయతీలో సుమారు 1 కోటికి పైగా నిధులు వెచ్చించి నీటి కుంటలు, ఊట కుంటలు, చెక్ డ్యాములు నిర్మించారు. కొండ చుట్టూ కందకాలు తీయించారు. కొండ మీద పడిన వర్షపు నీరు ఎక్కడికక్కడ ఆగి భూమిలోకి ఇంకేటట్లు 2 కందకాలు 2 లక్షలతో తవ్వించారు. వర్షం నీరు ఎటువైపు వాళ్ళుంటే అటు ప్రవహిస్తూ ఒక చోట ఇంకేటట్టు 27 లక్షలు వెచ్చించి 16 చిన్న ఊట కుంటలు తీశారు. 21 డకౌట్ పాండ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 35 లక్షలు ఖర్చు చేశారు. అమృత్ సరోవర్ పేరిట నీరు ఎక్కువగా ప్రవహించే ఏటవాల ప్రాంతంలో కొంట తీసి చుట్టూ పెద్ద కందకం ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల వర్షాకాలంలో వాటర్ షెడ్ పథకాల్లో గణనీయంగా నీరు చేరింది. దీంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల బోర్లలో భూగర్భ నీటి శాతం గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు వరి, శనగ, పొగాకు వంటి పంటలు సాగు చేశారు. అంతేకాకుండా కొత్త నీరు చేరడంతో నీటిలో గతంలో అధికంగా ఉండే ఫ్లోరైడ్ శాతం తగ్గుముఖం పట్టింది. ఇదంతా నా కష్టం జగనన్న ఆశయం ఫలించాయంటూ సర్పంచ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ప్రత్యక్షంగా పరిస్థితి, పరోక్షంగా